మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. శ్మశానం అంటేనే సమాజంలో ప్రస్తుతం ఒక చెడు భావన ఉంది. శ్మశానం ముందు నుంచి నడవకూడదు, శ్మశానంలోకి వెళ్ళకూడదనే భావనను తలదనేలా ఒక అద్భుతమైన ప్రపంచాన్ని చూపించబోతున్నాము. ఇదే సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఉన్న కొలువై ఉన్న మహాప్రస్థానం. ఇక్కడికి వచ్చే వ్యక్తులకు దైవత్వంతో పాటు ఆహ్లాదకరమైన పార్కుని తలపించేలా రకరకాల పూల మొక్కలు స్వాగతం పలుకుతున్నాయి. ఈ అద్భుత ప్రపంచాన్ని మనము చూసేద్దాం పదండి. మొత్తం మొదటగా మనము శ్మశానంలోకి ఎంట్రీ కాగానే మనకు భగవద్గీత శ్లోకాలతో కూడిన ముఖద్వారం వెనకాల దాదాపు 40 అడుగులు ఎత్తుగల ఆ మహాశివుని విగ్రహం అయితే మనకు దర్శనమిస్తుంది. ఇక్కడికి వచ్చే వాళ్ళు మొదటగా ఇక్కడికి వచ్చే భక్తులందరూ కూడా ఫస్ట్ పరమశివుని దర్శనం చేసుకుంటారు. ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత ప్రస్తుతం మనం విజువల్స్లో చూసిన విధంగా ఇక్కడ మహాపరమశివుని విగ్రహం చూడడానికైతే 2 గంటలు చాలవు. ఇక్కడికి చాలామంది శివభక్తులు కూడా ఒక ఆలయంగా భావించి ఇక్కడికి వచ్చారు. మనం ప్రస్తుతం విజువల్స్లో చూడొచ్చు. ఇక్కడ మంది కొబ్బరికాయలు కూడా ఇక్కడ పరమశివుని కొబ్బరికాయలు కూడా కొట్టి ఒక దేవాలయంగా ఈ ప్రస్థానాన్ని అయితే భావిస్తూ చాలామంది భక్తులు ఇక్కడికి వచ్చి పరమశివుని దర్శనం చేసుకొని వెళ్తారు. ప్రస్తుతం మనం రైట్ సైడ్ చూసినట్లయితే చాలా రకరకాల పూల మొక్కలు ఒక పార్కుని తలదన్నించేలా గులాబీ మొక్కలు అయితే మనం చూడొచ్చు. ఇక్కడ గులాబీ వనమే ఇక్కడ దీన్ని తీర్చిదిద్దారు. మొత్తం గులాబీ మొక్కలతో రకరకాల పూల మొక్కలతో మొత్తం కూడా ఇక్కడ ఈ మహాప్రస్థానం అయితే ఇక్కడ కొలువై తీరుంది. ఇక్కడికి వచ్చే వాళ్ళకు ఏమాత్రం కూడా శ్మశానంలోకి వచ్చామన్న భావన అయితే కలగదు. ఒక పార్కుకి వచ్చామా లేకపోతే ఒక టెంపుల్కి వచ్చామా అన్న భావన అయితే కలుగుతూ ఉంది. సో ఇప్పుడు ఇటువంటి దాదాపు రాష్ట్రంలోనే ఇటువంటి మహాప్రస్థానాలు అరుదుగా చూస్తూ ఉంటాము. ఈ అరుదైన మహాప్రస్థానాల్లో తొలి స్థానం మాత్రం సూర్యాపేట సంబంధించిన జిల్లా కేంద్రంలో సద్దుల చెరువు పక్కనే కొలువు నిర్మించిన ఈ మహాప్రస్థానంగా అయితే మనం చెప్పుకోవచ్చు. ఇక్కడికి వచ్చి ఒక పిక్నిక్ స్పాట్గా ఉంది. ఇక్కడ యువకులు వచ్చి ఇక్కడ సెల్ఫీలు దిగుతూ మైమర్చిపోతూ ఉన్న పరిస్థితి ఉంది. సో ఒక శ్మశానము అనే భావన మాత్రం ఇక్కడ ఎక్కడ కూడా కలదు. ఇక్కడ విశాలమైన అంతర్గత రహదారులతో నిర్మించారు. దహన సంస్కారాలకు దాదాపు మొత్తం కేవలం ఇక్కడ 6,000 రూపాయలు మాత్రమే తీసుకుంటారు. దాదాపు మన గ్రామాలలో కూడా దాదాపు 10-15 వేల నుంచి ఛార్జ్ చేస్తూ ఉన్న పరిస్థితి. ఇక్కడ మాత్రం చాలా అతి తక్కువ ధరలకే చివరి మజిలీ ప్రశాంతమైన వాతావరణంలో కొనసాగాలనే ఉద్దేశంతోనే అప్పటి మంత్రి అయిన సూర్యాపేట అసెంబ్లీ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న గత 3 సంవత్సరాలుగా గుంటగండ్ల జగదీష్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ శ్మశాన వాటిక నిర్మాణం అయితే చేపట్టారు. ప్రస్తుతం ఇక్కడ చూడొచ్చు. దహన సంస్కరణకు కేవలం 6,000 రూపాయలు మాత్రమే ఇక్కడ ఫీజు ఉంది. అదేవిధంగా ఈ ప్రకృతి సౌందర్యాన్ని ఏదైతే చెక్కు చెదరకుండా ఉండేందుకు ఎవరైనా పూలు తెంపినా కూడా 500 రూపాయల జరిమానా విధించబడనని మున్సిపల్ కమిషనర్కి సంబంధించిన హెచ్చరిక బోర్డులు కూడా ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ మనం దాదాపు 5 అంత్యక్రియలు చేయడానికి దాదాపు 5 అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఉపయోగించి ఇక్కడ నిర్మించిన పరిస్థితి. ఇక్కడ రకరకాల మొక్కలు. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఈ శ్మశాన వాటికలో ఇల్లు లేని వాళ్ళు చాలామంది కూడా ఈ అద్దెకునే వాళ్ళను ఇంటి యజమానులు అయితే ఇక్కడ దహన సంస్కారాలు నిర్వహించడానికి కానీ కర్మకాలంలో నిర్వహించుకోవడానికి కానీ ఇష్టపడరు. కానీ ఇక్కడ ఇల్లు లేని వారికి కూడా ఇక్కడే పార్కులో ఇదే పార్క్ అంటే ఇదే శ్మశానంలో ఉంటూ పూర్తిగా కర్మకాండలు అయ్యేంత వరకు కూడా వాళ్ళు ఇక్కడ ఉండే విధంగానైతే ఇక్కడ గెస్ట్ హౌస్ కూడా ఏర్పాటు చేశారు. అతి తక్కువ ధరకే దాదాపు ఒక 10 నుంచి 20 మంది సభ్యులు ఇక్కడ ప్రశాంతంగా ఉండి తమ పెద్దలకు కానీ తమ కుటుంబ సభ్యులు ఎవరైనా చనిపోతే వాళ్ళకు సంతోషాలతో మొత్తం కూడా ప్రశాంతమైన వాతావరణంలో మాత్రం ఇక్కడ కర్మకాండలు నిర్వహించుకోవచ్చు. ఆ ఫెసిలిటీ కూడా ఇక్కడ ఉంది. సో ఇదొక పిక్నిక్ స్పాట్గా ఉంది. మొత్తం దాదాపుగా చాలామంది రోజు కూడా ఇక్కడ నిత్యం వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ ఈ శ్మశాన వాటిక లేకపోతే పార్కా అని ఆశ్చర్యపోతున్న పరిస్థితి మనం గమనించవచ్చు.